పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేసి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతోనే పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో అపోహలు నమ్మవద్దని విద్యార్థులకు ఆయన సూచించారు. శక్తి శాఖ పరిధిలోని స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం ద్వారా విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్ని శక్తి స్కీంలో విలీనం చేస్తూ తెచ్చిన జీవో 97పై పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పలుచోట్ల రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక విషయాలు వెల్లడించారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేసేందుకు శక్తి పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలు, ఉపాధి, శిక్షణ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు 3 ఏళ్ల డిప్లొమా కోర్సు యథావిధిగా కొనసాగుతుందని, కోర్సు వ్యవధి, గుర్తింపు, స్ట్రక్చర్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ప్రస్తుత ఫీజు యథాతథంగా కొనసాగుతుందని, అదనపు ఆర్థిక భారం పడేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మన లేబర్ డిపార్ట్మెంట్ ని కూడా శక్తి డిపార్ట్మెంట్ కి మార్చడం జరిగింది. దీంట్లో స్కిల్స్ సెట్స్ మంచిగా చేసి మన విద్యార్థులకు మంచిగా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి ఈ శక్తి డిపార్ట్మెంట్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ శక్తి డిపార్ట్మెంట్ గా మారడం జరిగింది. ఈ పాలిటెక్నిక్స్ ని కూడా అప్గ్రేడ్ చేసేది అవసరం ఉంది. ఈ అప్గ్రేడ్ చేయడానికి ఈ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కొద్దిగా ఫండ్స్ తీసుకొని ఈ పాలిటెక్నిక్స్ ని కూడా మంచిగా అప్గ్రేడ్ చేద్దామని చెప్పి ఆ ఆలోచనతోని ఈ పాలిటెక్నిక్స్ ని కూడా ఈ శక్తి డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. యూనియన్ మెంబర్స్ తో కూడా నిన్న కేశవరావు గారు వారితో మాట్లాడినారు. ఈ రోజు నేను కూడా వారితో చర్చించడం జరిగింది. పాలిటెక్నిక్ కళాశాలల్ని యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో విలీనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి వివేక్ అన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ విధానం కూడా యథావిధిగా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నెలకు 2,000 రూపాయల స్టైఫండ్ను పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ బోర్డును 2 విభాగాలుగా పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలిపారు. పరీక్షల విషయంలోనూ ఎలాంటి తేడా ఉండదని, విద్యార్థులు అపోహలు నమ్మొద్దని వివేక్ స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఏదైతే ఎగ్జామ్ పాస్ కావాలో పాస్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇయర్ లో దట్ విల్ కంటిన్యూ టు బి దేర్. ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. క్లారిటీ ఆ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతుంది. వారు డెఫినెట్లీ ఆపర్చునిటీ టు గో టు సెకండ్ ఇయర్ విల్ ఆల్వేస్ బి దేర్. సో మేము విద్యార్థులకు అందరికీ కూడా భరోసా ఇస్తున్నాము. ఎక్కడ కూడా వారికి ఈ చేంజ్ ఉండదు. వారు ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసి పాస్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ లో మీరు భర్తీ కావడానికి అది ఆ రూల్ కంటిన్యూ అవుతుంది. ఈసాట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు భయపడేది అవసరం లేదు. ఫీ స్ట్రక్చర్ విల్ బి సేమ్ యాజ్ నౌ, ప్లస్ వారికి 2,000 రూపీస్ స్టైఫండ్ వస్తుంది. హైయర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఇప్పుడు ఉన్నాయో హైయర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కి సేమ్ ఆపర్చునిటీస్ విల్ కంటిన్యూ. నూతన విధానానికి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్లు, సిబ్బంది, ఉద్యోగాల్లో కోత ఉండదని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిపాలన, బోధనా విభాగాల్లో అదనంగా రిక్రూట్మెంట్, ప్రమోషన్ అవకాశాలు కల్పిస్తామన్నారు. దీంతో పాలిటెక్నిక్ ఉద్యోగులకు భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు అందుబాటులోకొస్తాయని తెలిపారు. పాలిటెక్నిక్ ఉద్యోగుల సర్వీసుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై పాలిటెక్నిక్ జేఏసీ ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి చర్చలు జరిపారు.